Good morning, all of you. Myself, S. Nageswara. I'm working as a lecturer in physics, SVRK Government Degree College, near the Volu, West Godavari district. Today, I have to discuss about chromatic aberration. ఈరోజు నేను వర్ణ విపదనం అనే అంశం గురించి చర్చించడం జరుగుతుంది. This chromatic aberration this is for second BSc students. This is for third semester. This covered in the paper 3. ఈ ఈ వర్ణ విపదనం అన్న అంశము సెకండ్ ఇయర్ బిఎస్సి స్టూడెంట్స్కి సంబంధించి థర్డ్ సెమిస్టర్లో పేపర్ 3లో రావడం జరుగుతుంది. పేపర్ నేమ్ ఏంటంటే వేవ్ ఆప్టిక్స్, తరంగ దృశాశాస్త్రం. అవుట్లైన్ ఆఫ్ ద టాక్. ఈ ఈ ప్రెజెంటేషన్లో నేను చర్చించబోయే అంశాలు ఏంటంటే, ఒకటి ఇంట్రడక్షన్, పరిచయం. ఎబిరేషన్, విపదనం అంటే ఏంటి, వివిధ రకాల విపదనాల గురించి చర్చించడం జరుగుతుంది. అండ్ క్రోమాటిక్ ఎబరేషన్, వర్ణ విపదనం అంటే ఏంటి, వివిధ రకాల వర్ణ విపదనాల గురించి చర్చించడం జరుగుతుంది. వర్ణ విపదనాన్ని తొలగించే పద్ధతి లేదా తొలగించడానికి ఉపయోగించే వ్యవస్థ. వాట్ ఈస్ అక్రోమాటిక్ డబ్లెట్ ఆర్ అక్రోమాటిజం. Achromatism for two lenses in contact and separated by the distance. So here we can derive the condition for achromatism. ఇక్కడ మనం రెండు పలుచన కటకాల విషయంలో వర్ణ విపదనానికి నిబంధనలు రాబడడం జరుగుతుంది. అండ్ రెఫరెన్సెస్. ఇంట్రడక్షన్, పరిచయం. ఎబిరేషన్, విపదనం అంటే ఏంటి? విపదనం అంటే ద డీవియేషన్ ఆర్ ఏ డిఫెక్ట్ ఆర్ ఏ ఎర్రర్ ఇన్ ద image of the object formed by the lens system or a lens. It is called as aberration. అంటే ఏదైనా ఒక దృశ్య వ్యవస్థ వలన ఏర్పడిన ప్రతిబింబంలో కానీ లోపాలు ఉన్నట్లయితే దాన్ని మనం ఏమంటామంటే విపదనంగా మనం చెప్పవచ్చు. అయితే ఈ లోపాలు అనేవి దేంట్లో ఉండొచ్చు. ద డీవియేషన్స్ మే బీ ఇన్ యాక్చువల్ సైజ్, వాటి యొక్క ప్రతిబింబం యొక్క పరిమాణంలో ఉండొచ్చు. కలర్, రంగులో తేడా ఉండొచ్చు. అదేవిధంగా షేప్ అండ్ పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్. అంటే మనం తీసుకున్న ప్రతిబింబం అనేది దాని యొక్క ఆకారంలో కానీ, పరిమాణంలో కానీ, రంగులో కానీ, దాని యొక్క స్థానంలో కానీ వస్తువుతో వేరుగా ఉన్నట్లయితే దాన్ని మనం ఏమంటామంటే ఎబరేషన్, విపదనంగా మనం చెప్పవచ్చు. అయితే వాట్ ఆర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ ఎబరేషన్? ఈ విపదనం ఏర్పడటానికి ముఖ్యమైన కారణాలు ఏంటి? సో ఎబరేషన్స్ మే బీ మెయిన్లీ appeared by two reasons. One is that due to the light. ఒకటి కాంతి వలన ఏర్పడవచ్చు. ఏంటి కాంతి వలన ఎలా ఏర్పడుతుంది? How the aberrations may be appeared by the light. Because if we are using the not a monochromatic light, that means it is if we are using the white light, మనం ఉపయోగించే కాంతి ఏకవర్ణ కాంతి కానట్లయితే దట్ మీన్స్ సంయుక్త కాంతి లేదా తెల్లని కాంతి అయినట్లయితే మనం వచ్చిన ప్రతిబింబం, ద ఇమేజ్ ఫార్మ్డ్ బై ద లెన్స్, ఇట్ ఈస్ ఏ మల్టీ కలర్ అండ్ బ్లర్డ్. ఇక్కడ మనకి ఈ వచ్చే ప్రతిబింబంలోని లోపాలని వర్ణ విపదనంగా మనం చెప్పవచ్చు, లేదా దీన్ని క్రోమాటిక్ ఎబరేషన్. ఇట్ ఈస్ కాల్డ్ as a chromatic aberration. సెకండ్ వన్ ఇస్ డ్యూ టు ద ఆప్టికల్ సిస్టమ్. సో ఇఫ్ వీఆర్ యూజింగ్ ద మోనోక్రోమాటిక్ లైట్, ఇప్పుడు మనం తెల్లని కాంతం ఉపయోగిస్తున్నాం అనుకుందాం. సో దెన్ the image may be having some defects due to the optical system. అంటే మనం ఉపయోగించే దృశ్య వ్యవస్థలో లోపం వల్ల మనకి కొన్ని ప్రతిబింబంలో లోపాలు అనేవి రావచ్చు. వీటిని ఏమంటామంటే ఇట్స్ కాల్డ్ as a monochromatic aberrations. దీన్ని ఏకవర్ణ విపదనాలుగా మనం చర్చించడం జరుగుతుంది. సో if you take the overview of these aberrations, the defect or deviations in the image is called as aberrations. Again, these aberrations are categorized into two types. ఇక్కడ మనకి ప్రతిబింబంలో లోపాలను ఏమంటామంటే విపదనాలు అంటాం. ఈ విపదనాలను ముఖ్యంగా రెండు రకాల వర్గీకరిస్తాం. ఒకటి మోనోక్రోమాటిక్ ఎబరేషన్, సెకండ్ వన్ ఇస్ ద క్రోమాటిక్ ఎబరేషన్. ఏకవర్ణ విపదనాలు, వర్ణ విపదనం. అగైన్ దిస్ మోనోక్రోమాటిక్ ఎబరేషన్ ఈస్ categorized into 5 types. ఈ ఏకవర్ణ విపదనాన్ని మనం 5 రకాలుగా వర్గీకరించడం జరుగుతుంది. దట్స్ ఆర్, వన్ ఈజ్ ద స్పెరికల్ ఎబరేషన్, ఒకటి గోళీయ విపదనం. సెకండ్ వన్ ఇస్ ద కోమా, కేంద్రకావరణం. ఆస్టిగ్మాటిజం, బిందు విస్తరణ. డిస్టార్షన్, వికృతి. అండ్ కర్వేచర్, వక్రత. సో వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ దిస్ ప్రెజెంటేషన్? ఈ ప్రెజెంటేషన్లో మనం నేర్చుకోబోయే అంశాలు ఏంటి? వివిధ రకాల వర్ణ విపదనాల గురించి చర్చించడం జరుగుతుంది, నేర్చుకోవడం జరుగుతుంది.
అండ్ ఈ వర్ణ విపణనం ఏ విధమైన ప్రభావాన్ని చూపిస్తుంది, అండ్ ఈ వర్ణ విపణనాన్ని మనం ఏ విధంగా తొలగించవచ్చు అన్న అంశాల గురించి చెప్పడం జరుగుతుంది. అదే వర్ణ విపణనం గురించి నేర్చుకునే ముందు బిఫోర్ గోయింగ్ టు ద నో అబౌట్ ద క్రొమాటిక్ ఎబిలిషన్ వీ హ్యావ్ టు నో అబౌట్ ద టూ థింగ్స్. వర్ణ విపణనం గురించి చర్చించే ముందు మనం రెండు విషయాలను నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. వన్ ఈజ్ దట్ ద డీవియేషన్ ప్రొడ్యూస్డ్ బై ద థిన్ లెన్స్. ఒక పలుచని కటకం వలన ఏర్పడే విచలనం గురించి చర్చించాలి. రెండు అండ్ సెకండ్ వన్ ఇస్ ద డిస్పర్షన్ త్రూ ద ప్రిజం. పట్టకం వలన విక్షేపణం. సో ఫస్ట్ వన్ ఈజ్ ద డీవియేషన్ ప్రొడ్యూస్డ్ బై థిన్ లెన్స్. ఒక పలుచని కటకం వలన ఏర్పడే విచలనం. సో ఈ పిక్చర్లో మనకు గమనించినట్లయితే దిస్ ద థిన్ లెన్స్ అండ్ ఇక్కడ మనకు చూసినట్లయితే ఇది ఒక పలుచని కటకాన్ని సూచించినట్లయితే, అండ్ దిస్ ద యాక్సెస్, దిస్ ద లెన్స్, అండ్ దిస్ వైట్ లైన్ is it's a one light ray which is coming from the object, and it is incident on the lens at some height. If there is no lens, ఇక్కడ మనకు కానీ పలుచని కటకం లేనట్లయితే ఏమవుతుంది? If there is no lens, then this light rays moving in straight line path. But when there is a lens, that means when there is a lens, there is a change in the medium. Then it's moving from rarer medium to denser medium. It can be refracted, and it can forms the image on the axis of the lens. So this is the here this delta is called as a deviation. That means the angle between the incident and refracted ray is called as a deviation. This deviation delta equals to h by f. This deviation can be defined as the ratio between the height of the light ray at which the light ray strikes to the lens to the focal length. That means simply it is defined as a delta equals to h by f. That means at what height the light ray incident on the lens to the focal length of the lens. But here that means maybe mostly the delta is depending upon the h. And second one is that dispersion through the prism, పట్టకం ద్వారా విక్షేపణం. సో when the white light is passing through the prism, ఒక పలుచని పట్టకం ద్వారా తెల్లని కాంతి ప్రయాణించినట్లయితే ఏం జరుగుతుంది? సో మనగా when the white light is passing through the prism, the light rays not only diffracted, it also dispersed, or it can deviate it can divided into 7 colors. This phenomenon is called as a dispersion, and the medium where the dispersion can be happen, that is called as a dispersive medium. So this can be observed by this animation. ఇక్కడ పట్టకం ద్వారా ఒక తెల్లని కాంతి ప్రయాణించినట్లయితే అది వక్రీపణం చెందడమే కాకుండా అది 7 రంగులుగా విడిపోతుంది. దీన్ని మనం ఏమంటామంటే విక్షేపణం. ఈ విక్షేపణం చేసే యానకాన్ని ఏమంటే విక్షేపణ యానకం. ఏ యానకం అయితే విక్షేపణం జరుగుతుందో దాన్ని విక్షేపణ యానకంగా మనం చెప్పొచ్చు. దీన్ని ఒకసారి ఈ యానిమేషన్ ద్వారా మనం గమనించవచ్చు. సో దిస్ ఇస్ ద ప్రిజం. దీని ద్వారా మనకి ఎప్పుడైతే తెల్లని కాంతి ప్రయాణించిందో ఇది 7 రంగులుగా విడిపోతుంది. అయితే వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ డిస్పర్షన్? ఈ విక్షేపణ ఏర్పడడానికి కారణం ఏంటి? The dispersion is mainly due to the refractive index is varies with the focal length, or the focal length is varies with the refractive index. That means this violet color have a more refractive index than the red color. So if the violet color have a more refractive index, then the focal length is very less, and the red color have a lower refractive index, so focal length should be high. So this can be then this dispersion is mainly depending upon this medium. This dispersion, ఈ విక్షేపణం అనేది మనకి మెయిన్గా ఈ పట్టకం మీద ఆధారపడుతుంది, పదార్థం మీద ఆధారపడుతుంది. దాని యొక్క విక్షేపణ సామర్థ్యాన్ని ద డిస్పర్సివ్ పవర్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఒమేగా ఈక్వల్స్ టు డెల్టా వి మైనస్ డెల్టా బై డి మ్యూ బై మ్యూ మైనస్ 1. సో దీస్ ఆర్ ద దెన్ chromatic aberration. So before going to the chromatic aberration, if we understand the chromatic aberration visually by observing these pictures. సో ఇక్కడ మనం వర్ణ విపణనం గురించి చర్చించే ముందు ఈ చిత్రాలను గమనించినట్లయితే
మనకి దీని గురించి అవగాహన అనేది రావడం జరుగుతుంది. ఇందులో దిస్ ఈస్ ద ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ ఫస్ట్ పిక్చర్, దిస్ ఇస్ ద ఒరిజినల్ ఇమేజ్. బట్ if this is the image, it have the some colors and is a blurred. In the same way, in the second picture, the face of this man is filled with the colors and blurred. ఈ రెండో చిత్రంలో కూడా మనం గమనించినట్లయితే ఈ మనిషి యొక్క ముఖం అనేది రంగులతో కూడి ఉండి అస్పష్టంగా ఉంది. Then if we observe these two pictures of these flowers, if we zoom this picture, if we if we zoom the pictures at the edge of this flowers, we can get the colors. This flower is filled with the colors. So here also, in the fourth picture also, it is filled with the colors. That means the image is a filled with the multicolors and a blur. So this defect is called as a chromatic aberration. ఇక్కడ ఈ రెండు చిత్రాలను గమనించినట్లయితే ఈ పువ్వుల యొక్క అడుగు భాగంలో మనం గమనించినట్లయితే అవి రంగులతో కూడి ఉండి అస్పష్టంగా ఉన్నవి. సో ఇక్కడ దీని నుంచి గమనించినట్లు మనవి when we are using the white light, the image is a filled with the multicolor and a blur. This defect is called as a chromatic aberration. వర్ణ విపదనం అంటే ఏంటి? The image of the white object formed by the lens became a multicolored and a blurred, or a blur, or a color, or a blur. This defect is called as a chromatic aberration, varna vipadanam. So this chromatic aberration can be understood by this animation. So if this is the white light, it is incident on the thin lens. So when this white light is passing through this lens, or when this white light is focused on this lens, when it is passing through this lens, it is deviated into different colors, or it can disperse into the different colors. So here this the violet color have a more refractive index than the red color. So the violet color forms the image very nearer to the lens, and the red color forms the image at a very farther from the lens. That means refractive index of red color is less than the violet color. So the focal length of red color is more than the violet color. So this is the, then if we keep the screen at this FV or F at the point of a red color, then the center the image is filled with the red color, and outer edge, inner part of the image is filled with the red color, and outer edge is filled with the violet color. And if the screen is placed at the FV, the center part is filled with the violet color and outer edge is filled with the red color. So that means the image is filled with the multicolors and a blur. So that means it's not a good focused. So again, this chromatic aberration is categorized into two types. One is the longitudinal chromatic aberration, and second one is the lateral chromatic aberration. Again, this chromatic aberration is positive for convex lens and negative for concave lens. So here this is the picture. With the help of this we can understand how the chromatic aberration is formed in the convex lens and how the chromatic aberration is formed in the concave lens. So here this is the convex lens. Here where the white light is incident on the convex lens, and the red color is forms the image at FR, very farther from the lens, and violet color is forms the image at FV. In between these, this means in between these 2 points, remaining colors are forms in between these 2 points. So the image looks like a multicolor and a blur. In the same way, in the case of concave lens, the image the violet color forms the image at FV, very farther to the lens, but it is in the left hand side, and the red color forms the image at farther from the lens, concave lens, but it is in the left hand side. So that means for convex lens it is a positive, and for concave lens the chromatic aberration is a negative. ఇక్కడ ఈ చిత్రాలను కానీ మనం గమనించినట్లయితే తెల్లని కాంతి అనేది పలుచని కటకం ద్వారా ప్రయాణించినప్పుడు ఎరుపు రంగు అనేది కటకానికి దూరంగా ప్రతిబింబాన్ని ఏర్పరిచింది. ఊదా రంగు అనేది కటకానికి దగ్గరగా ప్రతిబింబాన్ని కుడివైపు ఏర్పరిచింది.
ఈ రెండింటి మధ్యలో మిగిలిన రంగులు అనేవి ప్రతిబింబాలను ఏర్పరచడం జరుగుతుంది. సో అందువలన ప్రతిబింబం అనేది రంగులతో కూడిండి అస్పష్టంగా ఉంటుంది. అంటే దానివల్ల కుంభాకార కటకానికి వర్ణ విపణనాన్ని ధనాత్మకంగా తీసుకోవడం జరుగుతుంది. అదే పుటాకార కటకం విషయంలో తీసుకుంటే, పుటాకార కటకంలో ఊదా రంగు వలన ఏర్పడిన ప్రతిబింబం కటకానికి దగ్గరగా ఏర్పడుతుంది. కానీ ఇది ఎడమ వైపుగా ఏర్పడుతుంది. అదేవిధంగా ఎరుపు రంగు వలన ఏర్పడిన ప్రతిబింబం కటకానికి దూరంగా ఏర్పడుతుంది. ఇది కూడా ఎడమ వైపుగా ఏర్పడుతుంది. అందువల్ల ఇక్కడ వర్ణ విపణనాన్ని రుణాత్మకంగా తీసుకోవడం జరుగుతుంది. Again, already we have discussed that chromatic aberration is a two types. One is a longitudinal chromatic aberration and second one is the lateral chromatic aberration. One is a longitudinal chromatic aberration. It is nothing but anudairghya varna vipadanamu. And the second one is the lateral chromatic aberration, parsiya varna vipadanam. So what is the longitudinal chromatic aberration? This longitudinal chromatic aberration can be understood by this animation. So here దీన్ని మనం ఈ యానిమేషన్ ద్వారా అర్థం చేసుకోవడం ఈజీగా ఉంటుంది. దిస్ ఓ ఈజ్ ఏ పాయింట్ ఆబ్జెక్ట్ ఆన్ ద యాక్సెస్. ఓ అనేది ఒక బిందు వస్తువు, ప్రధాన అక్షం మీద తీసుకున్న ఒక బిందు వస్తువు. అండ్ దిస్ పాయింట్ ఓ ఈజ్ ఇల్యూమినేటెడ్ బై ద వైట్ లైట్. దీని మీద తెల్లని కాంతి పడింది అనుకుందాం. సో వెన్ దిస్ ఇల్యూమినేటెడ్ విత్ వైట్ లైట్, దిస్ వైట్ లైట్ ఈస్ ఫాల్స్ ఆన్ దిస్ కాన్వెక్స్ లెన్స్. So when this white light is passing through the lenses, it forms the different color images on different points on the axis. That means violet color forms the image very nearer to the lens, and the red color forms the image very farther from the lens. That means violet and red colors forms the image at different points on the different distances on the axis. So that means the formation of images different colors in different positions along the axis. ఇక్కడ ఈ వేరు వేరు రంగుల ప్రతిబింబాలు అనేవి అక్షం మీద వేరు వేరు బిందువుల వద్ద ఏర్పడుతున్నాయి. ఇలా అక్షం మీద వేరు వేరు రంగుల ప్రతిబింబాలు బిందు వస్తువుకు అనుగుణంగా వేరు వేరు రంగుల ప్రతిబింబాలు అక్షం మీద వేరు వేరు బిందువుల వద్ద ఏర్పరిచినట్లయితే దీన్నే మనం ఏం చెప్తామంటే అనుదైర్ఘ్య వర్ణ విపణనంగా చెప్పవచ్చు. సో ఇక్కడ చూడండి, ఇన్ దిస్ పిక్చర్ ఓ ఈజ్ అ పాయింట్ ఆబ్జెక్ట్ అండ్ వైలెట్ అండ్ రెడ్ కలర్స్ ఫార్మ్స్ ఇమేజ్ అట్ ఐఆర్ అండ్ ఐవి. ఇక్కడ ఓ అనేది బిందు వస్తువు, ఎరుపు మరియు ఊదా రంగు ఐఆర్ మరియు ఐవి వద్ద ఏర్పరిచినట్లయితే ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ, ఐఆర్ మరియు ఐవీల మధ్య దూరాల్లో తేడాను మనం అనుదైర్ఘ్య వర్ణ విపణనంగా మనం కొలవచ్చు. ఇంకా లాటరల్ అండ్ ట్రాన్స్వర్స్ క్రోమాటిక్ అబరేషన్, పార్షియ వర్ణ విపణనం. సో దిస్ లాటరల్ క్రోమాటిక్ అబరేషన్ ఈజ్ నథింగ్ బట్ when the white light is passing, when the object here from this BA is a white object and it have some size. When this white object is the light which is passing, which is coming from the white object, it is passing through the lens. It forms the images of a violet, different color images at different points with different sizes. దట్ మీన్స్ ఇక్కడ ఏబి అనేది ఒక తెల్లని వస్తువు అయితే ఈ తెల్లని వస్తువు నుండి ప్రయాణించిన కాంతి కటకం ద్వారా ప్రయాణించినప్పుడు వేరు వేరు స్థానాల వద్ద వేరు వేరు పరిమాణాల్లో వేరు వేరు దూరాల్లో ప్రతిబింబాన్ని ఏర్పరచడం జరిగింది. అంటే ఇక్కడ ఇఫ్ వీఆర్ అబ్జర్వ్ దిస్ ఏబి బీవి ఈజ్ నథింగ్ బట్ ద ఇమేజ్ ఫార్మ్డ్ బై ద వైలెట్ కలర్ అండ్ దిస్ ఏఆర్ బిఆర్ ఈజ్ ద ఇమేజ్ ఫార్మ్డ్ బై ద రెడ్ కలర్, బట్ దేర్ ఈజ్ ఎ డిఫరెన్స్ ఇన్ ద సైజెస్. దట్ మీన్స్ వై దిస్ హ్యాపెన్స్, బికాస్ the white object have a different magnification for different colors. So అంటే ఇది ఎందువలన ఏర్పడుతుందంటే తెల్లని కాంతి అనేది కటకం ద్వారా ప్రయాణించినప్పుడు వేరు వేరు రంగులు అనేవి వేరు ఆవర్తనాన్ని కలిగి ఉంటాయి. అందువల్ల there is a difference in the sizes of the images formed by the white object. So this difference in the sizes of the image formed by the white object is called as a transverse or lateral chromatic aberration. ఈ వేరు రంగుల ప్రతిబింబాలు వేరు పరిమాణాల్లో ఏర్పడుతున్నాయి. ఈ ప్రతిబింబ పరిమాణాల్లో తేడాన్ని మనం ఏమంటామంటే పార్షియ వర్ణ విపణనంగా మనం చెప్పొచ్చు. సో ఈ పార్షియ వర్ణ విపణనాన్ని ఎలా మెజర్ చేస్తామంటే ఇట్ కెన్ బి మెజర్డ్ బై BRAR మైనస్ BVAB. ఇంతవరకు వర్ణ విభజన గురించి చర్చించడం జరిగింది. సో అప్ టు హియర్ we are discussing about the
chromatic aberration. Due to this chromatic aberration, the image is not a clear, it is a multicolored and blurred. So what we have to do, we have to remove it. So the or we have to minimize it. So the minimization or removal of the chromatic aberration is called as a achromatism. వర్ణ విపణాన్ని తగ్గించే లేదా తొలగించే పద్ధతిని ఏమంటామంటే ఆవర్ణకత అంటాం. అయితే హౌ దిస్ కెన్ బి పాసిబుల్, హౌ ఇట్ కెన్ బి మేడ్. This achromatism can be done by a suitable combination of lenses. That means uh, that means chromatic aberration for convex lens, you already know about that. The chromatic aberration for concave lens is convex lens is positive, and the chromatic aberration for concave lens is negative. వర్ణ విభజనను తగ్గించి లేదా తొలగించే పద్ధతిని ఏమంటామంటే ఆవర్ణకత అంటాం. సో ఆవర్ణకతను తొలగించాలంటే మనం సరి అయిన కటకాలను ఉపయోగించాలి. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, కుంభాకార కటకానికి వర్ణ విభజనం అనేది ధనాత్మకంగా ఉంటుంది, పుటాకార కటకానికి వర్ణ విభజన అనేది రుణాత్మకంగా ఉంటుంది. సో ఇఫ్ వి కంబైన్ దీస్ టూ లెన్సెస్, so here from this animation, this white light which is incident on this combination of convex and concave lens, they all colors or forms the image at the same point. That means the achromatism is minimized. So that means suitable combination of the lenses of a convex and concave lens can be used to minimize the spherical aberration, chromatic aberration. It is called as a achromatic doublet. కుంభాకార పుటాకార కటకాల సంయోగాన్ని ఉపయోగించినప్పుడు మనం వర్ణ విభజనాన్ని తొలగించడం జరుగుతుంది. దీన్నే ఆవర్ణ యుగ్మ కటకంగా మనం చెప్తాం. అయితే in this achromatic doublet, this convex lens is made by the high power glass, that is called by the crown glass, and this concave lens is made by the low power glass, that is made by the flint glass. ఇందులో ఇక్కడ ఈ కుంభాకార కటకాన్ని ఎక్కువ పవర్ కలిగిన ఎక్కువ సామర్థ్యం కలిగిన క్రౌన్ గ్లాస్తోను, ఈ పుటాకార కటకాన్ని తక్కువ సామర్థ్యం కలిగిన ఫ్లింట్ గ్లాస్తోని తయారు చేయడం జరుగుతుంది. అయితే నౌ ఐ హ్యావ్ ఎ డౌట్, how we can keep these two lenses. That means if we take the two lenses, how they can keep. That means whether they are contact each other or whether they are separated by the some distance. Then if they are contact each other, what is the condition for achromatism? If they are separated with some distance, what is the condition for achromatism? సో ఇక్కడ మనం రెండు కటకాలను కుంభాకార పుటాకార కటకాలను తీసుకున్నాం కాబట్టి అవి ఏ విధంగా ఉంచాలి. దట్ మీన్స్ అంటే ఇవి రెండు కటకాలు కలిసి ఉన్నట్లయితే ఆవరణ కటక నిబంధన ఏంటి, ఈ రెండు కటకాలు కొంత దూరంలో వేరు చేయబడినట్లయితే ఆవరణ కటక నిబంధన ఏంటి. నౌ వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ దీస్ కండిషన్స్. ఇప్పుడు మనం వీటి గురించి చర్చించడం జరుగుతుంది. సో achromatism for two lenses when they are contact each other. ఇక్కడ రెండు కటకాలను తీసుకున్నాం, ఆ రెండు కటకాలు ఒకదానితో కలిసి ఉన్నప్పుడు నిబంధన ఆవరణ కటక నిబంధన ఏంటి అనేది రాబట్టడం జరుగుతుంది. సో ఇక్కడ ఇఫ్ యూ టేక్ ద థిన్ లెన్స్, ద కండిషన్ ఫర్ దిస్ కాల్డ్ ఎస్ లెన్స్ మేకర్ ఫార్ములా. ఒక పలుచని కటకాన్ని తీసుకున్నట్లయితే దిస్ ఫార్ములా గివ్స్ ద రిలేషన్ బిట్వీన్ ఫోకల్ లెంత్ ఆఫ్ ద లెన్స్, refractive index and the radius of curvatures of that thin lens. ఇక్కడ ఈ కటక తయారీదారు సూత్రం అనేది కటకం యొక్క నాభ్యంతరము, వక్రీభవనము మరియు వక్రతా వ్యాసార్థాల మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ వక్రీభవన గుణకం అనేది నాభ్యంతరంతో పాటు ఎలా మారుతుంది అనేది రాబట్టాలంటే, సో ఇఫ్ యూ వాంటెడ్ టు find the change in the focal length corresponding to the refractive index, simply what we have to do, we have to differentiate that above equation. So we have to differentiate that above equation. Derivative of 1 by f equals to derivative of mu into 1 by r1 minus 1 by r2, because these are constants. So this is the equation 2 and this is the equation 1, and equation 2 is multiplied by equation 1, then equation 2 by equation 1, then derivative of 1 by small f equals to d mu by mu minus 1 into 1 by f. This d mu by mu minus 1 is nothing but dispersive power of the lens, that is omega by f. So this is the derivative of 1 by f equals to omega by f. So we have to remember it. So
So now we have to derive the condition for achromatism. Let us consider the two lenses. Let us consider the two lenses with a focal length f1 comma f2, and they have a dispersive powers omega 1 and omega 2 or contact each other. Let us consider. So this is a combined system. ఇది ఒక ఇక్కడ మనం రెండు పల్చని కటకాలను తీసుకున్నాం. ఆ పల్చని కటకం యొక్క నాభ్యంతరాలు f1 f2లు వాటి యొక్క విక్షేపణ సామర్థ్యాలు ఒమేగా 1 ఒమేగా 2 అయినట్లయితే ఈ ఫలిత వ్యవస్థ యొక్క నాభ్యంతరాన్ని క్యాపిటల్ ఎఫ్ అనుకున్నట్లయితే ఇఫ్ ద క్యాపిటల్ ఎఫ్ ఈజ్ effective focal length or a combined focal length of the system, then the relation between f capital F and small f1 small f2, క్యాపిటల్ ఎఫ్ మరియు స్మాల్ f1 f2ల మధ్య సంబంధం ఏ విధంగా ఉంటుందంటే 1 by capital F equals to 1 by f1 plus 1 by f2. Now we have to find the change in the focal length, then we have to differentiate the above equation. ఇక్కడ మనం నాభ్యంతరాల్లో మార్పును కట్టాలంటే మనం ఆ పై ఇచ్చిన సమీకరణాన్ని డిఫరెన్షియేట్ చేసినట్లయితే డెరివేటివ్ ఆఫ్ క్యాపిటల్ 1 by f ఈక్వల్స్ టు డెరివేటివ్ ఆఫ్ 1 by f1 ప్లస్ డెరివేటివ్ ఆఫ్ 1 by f2. బట్ ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ 3 పై సమీకరణం మూడవ సమీకరణం నుంచి మనకు డెరివేటివ్ ఆఫ్ 1 by f ఈక్వల్స్ టు ఒమేగా బై f. సో ఫ్రమ్ దిస్ అబవ్ ఈక్వేషన్ 3 we already know that derivative of 1 by small f equals to omega by f. That means derivative of 1 by f1 equals to omega 1 by f1, and derivative of 1 by f2 equals to omega 2 by f2. So now these two values, derivative of 1 by f1 and derivative of 1 by f2, are substituted in the above equation. Then derivative of 1 by capital F equals to omega by f1 plus omega 2 by f2. But we are assuming that this combined system is acting as a achromatic doublet. That means all colors, the effective focal length of the system does not vary with the color. That means all colors should focus the same point. That means f or 1 by f is a constant. So if f or 1 by f is a constant, derivative of 1 by f or derivative of f equals to 0. ఇక్కడ మనం ఈ విలువలను ఈ డెరివేటివ్ ఆఫ్ 1 by f మరియు డెరివేటివ్ ఆఫ్ 1 by f2 విలువలను పై సమీకరణంలో సబ్స్టిట్యూట్ చేస్తే డెరివేటివ్ ఆఫ్ 1 by f ఈక్వల్స్ టు ఒమేగా 1 by f1 ప్లస్ ఒమేగా 2 by f2. అయితే ఇక్కడ మనం తీసుకున్న ఈ ఫలిత వ్యవస్థ అనేది ఆవరణ యుగ్మ కటకంగా పనిచేస్తుంది కాబట్టి ఫలిత నాభ్యంతరము లేదా మొత్తం నాభ్యంతరం అనేది స్థిరంగా ఉంటుంది. అంటే అన్ని రంగులు కూడా ఒకే బిందువు వద్ద ప్రతిబింబాన్ని ఏర్పరుస్తున్నాయి. సో అలాంటప్పుడు డెరివేటివ్ ఆఫ్ 1 by f అనేది శూన్యం అవుతుంది. సో డెరివేటివ్ ఆఫ్ 1 by f ఈక్వల్స్ టు 0. ఇట్ ఈస్ సబ్స్టిట్యూట్ ఇన్ ది అబవ్ ఈక్వేషన్. దెన్ omega 1 by f1 plus omega 2 by f2 equals to 0. So from this equation what we have to do, what we have to get f1 by ft equals to minus omega 1 by omega 2. ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే f1 by ft equals to minus omega 1 by omega 2. ఇక్కడ f1 by f2, these are the ratio between the ratio of the focal lengths of the two lenses. It is equivalent to the ratio of the dispersive powers of the two lenses. But here these two, f1 and f2, they should not be negative, and omega 1 by omega 2, they should not be negative. Then what is the resemblance of this minus? ఇక్కడ f1 f2 అనేవి రుణాత్మకం కావు, అదేవిధంగా omega 1 omega 2 అనేవి రుణాత్మకం కాదు. ఇది మైనస్ గుర్తు అనేది ఏం చూపిస్తుందంటే ఇఫ్ వీ కన్సిడర్ ద టూ లెన్సెస్, వన్ లెన్స్ ఇస్ ద కాన్వెక్స్ లెన్స్ అండ్ అదర్ లెన్స్ ఇస్ ఏ కాన్కేవ్ లెన్స్. మనం ఇలా తీసుకున్నట్లయితే ఒక కటకంది కుంభాకార కటకం అయితే రెండవది పుటాకార కటకం అనేది అవటం జరుగుతుంది. సో నౌ గో ఫర్ ద సెకండ్ కండిషన్, అక్రోమాటిజం ఫర్ టూ లెన్సెస్. ఇక్కడ రెండవ సందర్భానికి వెళ్దాం. దెన్ అక్రోమాటిజం ఫర్ టూ లెన్సెస్ వెన్ దే ఆర్ సెపరేటెడ్ బై సమ్ డిస్టెన్స్. ఇక్కడ రెండు కటకాలు కొంత దూరంలో వేరు చేయబడినప్పుడు ఆవరణ కథకు నిబంధన రాబడడం జరుగుతుంది. సో నౌ లెట్ us consider the two lenses which are having the focal length f1 f2 and the dispersive powers are omega 1 omega 2 respectively, and they are separated by some distance x. ఇక్కడ మనం రెండు పలుచని కటకాలను తీసుకున్నాం. వాటి యొక్క నాభ్యంతరాలు f1 f2, వాటి యొక్క విక్షేపణ సామర్థ్యాలు omega 1 omega 2, and ఇవి రెండు కూడా కొంత దూరం x దూరంలో వేరు చేయబడినట్లయితే వేరు చేయబడ్డాయి అనుకుందాం. అయితే
if the capital F is a effective focal length of the system. ఈ ఫలిత వ్యవస్థ యొక్క ఈ మొత్తం వ్యవస్థ యొక్క ఫలిత నాభ్యంతరాన్ని క్యాపిటల్ ఎఫ్ అనుకుంటే, దెన్ ద రిలేషన్ బిట్వీన్ క్యాపిటల్ ఎఫ్ అండ్ individual focal length of the lens f1, f2 is 1 by capital F equals to 1 by f1 plus 1 by f2 minus x by f1 f2. ఇక్కడ f1, f2లు ఈ విడివిడి కటకాల యొక్క నాభ్యంతరాలు మరియు క్యాపిటల్ ఎఫ్ అనేది మొత్తం ఫలిత వ్యవస్థ యొక్క నాభ్యంతరం అనుకుంటే, వీటి మధ్య సంబంధం ఏ విధంగా ఉంటుందంటే 1 by capital F equals to 1 by small f1 plus 1 by f2 minus x by f1 f2. Then we have to find the change in the focal length. Simply we have to differentiate this equation. ఇక్కడ నాభ్యంతరాల్లో మార్పును కట్టాలంటే ఈ పై సమీకరణాన్ని అవకలనం చేస్తే సరిపోతుంది. సో డెరివేటివ్ ఆఫ్ 1 by f ఈక్వల్స్ టు derivative of 1 by f1 plus derivative of 1 by f2 minus derivative of x by f1 f2 equals to derivative of 1 by f1 plus derivative of 1 by f2 minus x by f2 ని కామన్ తీసినట్లయితే derivative of 1 by f1 minus x by f1 derivative of 1 by f2. So here from the earlier slide we have to discuss that derivative of 1 by small f equals to omega by f. In the same way, here also if we substitute the values of we already know that derivative of 1 by f1 equals to omega 1 by f1 and derivative of 1 by f2 equals to omega 2 by f2. So if we substitute these values in the above equation, then derivative of 1 by f equals to derivative of 1 by f equals to omega 1 by derivative of 1 by f capital F equals to omega 1 by f1 plus omega 2 by f2 minus x by f1 into omega 2 by f2 minus x by f1 into omega 1 by f. So here already know that this combination is act as a achromatic doublet. That means the effective focal length f r1 by f is a constant. So derivative of 1 by f equals to 0. So if derivative of 1 by f is 0 is substituted in the above equation, then we get that 0 equals to omega 1 by f1 plus omega 2 by f2 minus x omega 2 by f1 f2 minus x omega 1 by f1 f2. So if we simplify it, we got that omega 1 by f1 plus omega 2 by f2 equals to x omega 2 by f1 f2 plus x omega 1 by f1 f2. So if we take the LCM, omega 1 f2 plus omega 2 f1 by f1 f2 equals to x into omega 1 plus omega 2 by f1 f2. So if this omega f1 f2 and cancel each other, then we can get x equals to omega 1 f2 plus omega 2 f1 by omega 1 plus omega 2. So this is the condition for distance between the two lenses when they are separated by some distance, and they should act as a achromatic doublet. రెండు పలుచని కటకాలు కొంత దూరంలో వేరు చేయబడినప్పుడు అవి ఆవరణ యుగ్మ కటకంగా పనిచేస్తే వాటి మధ్య దూరానికి నిబంధన ఏంటంటే x ఈక్వల్స్ టు omega 1 f2 plus omega 2 f1 by omega 1 plus omega 2. So if these two lenses are made by the same material, that means omega 1 equals to omega 2, then x equals to f1 plus f2 by 2. That means when the two lenses are made by the same material, if this combined system can be acted as achromatic doublet, the distance between the two lenses is equivalent to the mean of the focal length of the two lenses. So this is here the references for this presentation is Unified Books and Telugu Academy Books, and thank you.